ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. ఆయనను స్తుతించడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది. దీని వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో మనకు వినిపింపచేస్తున్నటువంటి స్వరమును మనము వినగలిగినటువంటి చెవులుగా గ్రహించేటువంటి వారముగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేని వాగ్దానము మన దగ్గరకు తీసుకురాబడుతూ ఉంది. కాబట్టి మనము జ్ఞాపకము చేసుకోవాలి, ఆయనను స్తుతించాలి. కొద్దివారేమి గొప్పవారేమి ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి నమస్కరించేటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ 19వ అధ్యాయము మనకు 4వ వచనము 5వ వచనంలో చూస్తే, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించడి అని ఒక స్వరము విన్నాడు యోహాను గారు. కాబట్టి ఇక్కడ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ప్రభును స్తుతించడము, సింహాసనాసనుడి దేవునికి నమస్కారం చేయడము యోహాను గారు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనమందరము కూడా దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి వారం, కొద్దివారేమి గొప్పవారేమి ఆయనను స్తుతించాలి. మొట్టమొదటిగా మనము చేయవలసినటువంటి దేవుని యొక్క పనులలో మొట్టమొదటిగా ఏమిటయ్యా అనంటే దేవుణ్ణి ఆరాధించేది, దేవుని స్తుతించేది. ఆరాధనలో ఎంతో శక్తి ఉన్నది. ఆరాధనలో ఎంతో గొప్ప కార్యాలు చేసేటువంటి వారుగా ఉంటారు. దేవుడు మన ఎడల అనేకమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడుగా ఉంటాడు. ఆరాధించడం వలన ఎంతో మేలు మన మనసులకు, మన యొక్క హృదయానికి, మన జీవితాలకు ఎంతో నెమ్మదిగా ఉంటుంది. ఆరాధన అనేది ఎంతో దేవుడు మన ఎడల చేసినటువంటి ఆ యొక్క బలియాగమును దేవుని జ్ఞాపకము చేసుకునేటువంటిది, నిత్యము దేవుని స్మరణకు తెచ్చుకునేటువంటిది, దేవుని జ్ఞాపకము చేసుకునేటువంటిది. ఆరాధనలో ఇన్ని భాగాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఆరాధనను మనము మర్చిపోకూడదు. దావీదు భక్తుడు 34వ అధ్యాయము కీర్తన గ్రంథంలో 1వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను. ఎల్లప్పుడూ దేవుని స్తుతించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన బ్రతుకులలో, మన జీవితాలలో ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. మనం ఉదయకాలం లేవగానే ఆరాధించాలి, సాయంకాలం పడుకునే ముందు ఆరాధించాలి. మన బ్రతుకు కాలమంతయు దావీదు భక్తుడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను సన్నిధించేదను, నా బ్రతుకు కాలమంతయు యెహోవాను స్తుతించేదను, నా బ్రతుకు కాలమంతయు యెహోవాను ఆరాధించేదను అని అంటాడు కదా. మనము కూడా నా బ్రతుకు కాలమంతయు నేను కూడా దేవుని ఆరాధిస్తాను, స్తుతిస్తాను అని చెప్పేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాము, చెడిపోయినటువంటి దినాలలో ఉన్నాము, భయంకరమైనటువంటి కాలంలో ఉన్నాము మనము. కాబట్టి సమయం వచ్చినది, ఈ రాకడ దినాలు సమయం వచ్చింది. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఐకిక విచారము వలె కాకుండా, అల్ప విశ్వాసుల వలె కాకుండా, అన్ని జనుల వలె ఆలోచించకుండా, మనము మొత్తుగా మనము ఉండకుండా మెలకువ కలిగినటువంటి వారముగా ఉండాలి అని ఇక్కడ దీని వాగ్దానము మనకు సెలవిస్తూ ఉన్నది. సమయము వచ్చినది, సమయమును పోనీయకుండా సద్వినియోగము చేసుకుంటూ రావాలి. ఈ అంత్య దినాలలో, రాకడి దినాల్లో మన యొక్క రక్షణ భయముతో, వణుకుతో మనము కొనసాగించుకున్నటువంటి వారముగా ఉండాలి. అపొస్తలుల కార్యంలో 2వ అపొస్తలుడైనటువంటి పౌలు రాయబడినటువంటి మాట, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనంలో మనం ఈ మాట చూస్తాము. మీ యొక్క సొంత రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించుకోవాలి అని మనము చూస్తాము. కాబట్టి ఈ అంత్య దినాలలో వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. కాబట్టి భయముతో, వణుకుతో మనము సొంత రక్షణ కాపాడుకున్నటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించేటువంటి వారముగా ఉండాలి. మనకు మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో, సమాధానకర్తయగు దేవుడు మిమ్మలను పరిశుద్ధపరచబడును గాక, మీ యొక్క శరీరమును, దేహమును, జీవమును, మీ యొక్క ఆత్మను దేవుని రాకడయందు నిందారహితముగా ఉండును గాక అని అక్కడ మనము వాక్యము చూస్తూ ఉంటాము. కాబట్టి ఉదయకాల సమయంలో మన యొక్క ప్రాణము నిందారహితముగా ఉండాలి, మన యొక్క జీవము నిందారహితముగా ఉండాలి, మన యొక్క దేహము నిందారహితముగా ఉండాలి, మన యొక్క ఆత్మ నిందారహితముగా ఉండాలి. దేవుని రాకడ దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం, చెడిపోయినటువంటి దినాలలో ఉన్నాం. అని ఎలా వస్తాడో తెలియదు, దొంగ వలె వస్తానన్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మనము మెలకు కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆత్మీయమైనటువంటి మెలకు ఉండాలి, ఆత్మీయమైనటువంటి చురుకుదనం ఉండాలి, ఆత్మీయమైనటువంటి మనము వేగరపాటు కలిగినటువంటి వారముగా
రోషము కలిగినటువంటి వారముగా, స్థిరులుగా, విశ్వాసములో కదలినటువంటి వారముగా ఉన్నటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది కాబట్టి మనము సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉండాలి. మన బ్రతుకులు సిద్ధపాటు చేసుకునేటువంటి వారముగా ఉండాలి. మన బ్రతుకును సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు గొర్రెపిల్ల రక్తములో మనము కడగబడినటువంటి వస్త్రాలుగా ఉండాలి. మనకు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 17వ వచనం దాకా చదువుకుంటే గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు కడుక్కున్నటువంటి వారు అక్కడ చూస్తాం. కాబట్టి మన యొక్క వస్త్రాలు ఎప్పటికప్పుడు గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి వస్త్రాలుగా ఉండాలి. ఎప్పుడప్పుడు నిందారహితముగా ఉన్నటువంటి వారముగా ఉండాలి. నిరంతరము మనము స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు అని ఆరాధించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా, ప్రభును స్తుతించేటువంటి వారముగా ఉండాలి. ఎంత దినాలలో, భయంకరమైనటువంటి రాకడ దినాలలో ఉన్నటువంటి వారముగా ఉండాలి. మన ఘట్టంను మనము కాపాడుకున్నటువంటి వారముగా ఉండాలి. దేవుని చిత్తం ఇది. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి మాట, మన ఘటమును మనము కాపాడుకోవటము దేవుని చిత్తము. కాబట్టి సమయం వచ్చినప్పుడు సిగ్గుమాలినటువంటి ముఖముతో విడవడినటువంటి వారముగా ఉంటే నిత్య నరకమే. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు అక్కడ కాలవలసిందే. కాబట్టి సమయం వచ్చినది. ఎవరు కూడా నిర్లక్ష్యముగా, బద్ధకముగా, సోమరితనముగా జీవించకుండా భయముతోను, వణుకుతోను సొంత రక్షణ కాపాడుకున్నటువంటి వారుగా ఉండాలి. ఇంకా ఈ లోకంలో లోకభోగాలు, అల్పకాల పాప భోగాలు, అపవిత్రమైనటువంటి జీవితము, అపవిత్రమైనటువంటి చూపులు, అపవిత్రమైనటువంటి క్రియలు, అపవిత్రమైనటువంటి శ్రేష్ఠులు కాకుండా నిందారహితముగా ఉండాలి. ఎప్పటికప్పుడు గొర్రెపిల్ల రక్తములో మనము కడుగుకున్నటువంటి వారముగా ఉండాలి. తద్వారాగా ఆయన సమయం ఎప్పుడు వచ్చినా సరే మనం ఎత్తబడినటువంటి వారముగా ఉంటాము. అక్కడ పరలోక రాజ్యంలో మనము కూడా ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనం సిద్ధపడాలి. ఒక కన్యక ఒక వివాహము నిమిత్తము, పురుషుని నిమిత్తం ఏ విధంగా పవిత్రతను కాపాడుకుని సిద్ధపరుచుకుంటుందో మనము కూడా మన యొక్క కన్యత్వమును కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఈ లోకానికి దూరముగా ఉండి మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉంటే ఎప్పుడు వచ్చినా సరే మనం ఎత్తబడినటువంటి వారముగా ఉంటాము. ఎప్పుడు వచ్చినా సరే దేవుడు మనల్ని తీసుకెళ్ళినటువంటి దేవుడుగా ఉంటాడు. లేకపోతే సిగ్గుమాలినటువంటి ముఖము, చిన్నబుచ్చుకున్నటువంటి ముఖము, తెల్లవారినటువంటి ముఖముతో ఆయన కొనియాడటము చాలా కష్టము. విడవబడినటువంటి గతి చూస్తే మన బ్రతుకులను మార్చడం ఎవరి వలన కూడా కాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు అక్కడ ఒలవలసిందే. ముఖము ఎంతగానో చిన్నబుచ్చుకున్నటువంటిదిగా, తెల్లవారినటువంటి ముఖముగా, విడవబడినటువంటి జీవితము అలాగా ఉండకూడదని ఈ ఉదయకాల సమయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధి కలిగినటువంటి కన్యకలు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1 నుంచి మనము ధ్యానిస్తే, బుద్ధి లేనటువంటి కన్యకలు 5 ఉన్నారు, బుద్ధి కలిగినటువంటి కన్యకలు 5 ఉన్నారు. దీవిటీలను సిద్ధపరచుకున్నారు, నూనెను సిద్ధపరచుకున్నారు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు దీవిటీలను సిద్ధపరచుకోలేనటువంటి వారు, నూనెను సిద్ధపరచుకోలేనటువంటి వారు, బుద్ధి లేనటువంటి కన్యకలు ఉన్నారు. తద్వారా ఏమి జరుగుతుందిలే? నిర్లక్ష్యమైనటువంటి జీవితం, బద్ధకమైనటువంటి జీవితము, ఎంతో దేవుని ఎడల ఆత్మీయమైనటువంటి జీవితంలో వెనకంజ వేసినటువంటి వారుగా ఉన్నారు. సోమరితనము కలిగినటువంటి వారుగా ఉన్నారు. నిర్లక్ష్యముగా ఉన్నాడు. ఏమి సిద్ధపరచుకోవచ్చు? దేవుడు వీడు బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధపరచుకున్నారు ముందుగానే. దీవిటీలను, నూనెను సిద్ధపరచుకున్నారు. మరి వీళ్ళకి ఎందుకు అలాంటి ఆశ లేదు? వీళ్ళకి ఎందుకు అంత తృష్ణ లేదు? వీళ్ళకి ఎందుకు అంత సమర్పణ జీవితం లేదు? నేటి క్రైస్తవ జీవితంలో కూడా అలాగేనే పాపానికి కాంప్రమైజ్ అయిపోయి జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. సిద్ధపాటులైనటువంటి వారుగా ఉంటున్నారు. ప్రతిదీ దేవుడు, అమ్మా మీ జీవితాలను సిద్ధపరచుకోండి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచుకోండి, వాక్యానుసారంగా సిద్ధపరచుకోండి. దేవుని మందిరానికి వచ్చేటువంటి విషయంలో, సేవ చేసే విషయంలో, పరిచర్య విషయంలో మీ యొక్క జీవితాలు, మీ యొక్క సేవ సమర్పించుకున్నటువంటి వారుగా, సిద్ధపరచుకున్నటువంటి వారుగా ఉండండి అని అంటే, ఇవి దేవుని యొక్క మాటలు ఎంతో నిర్లక్ష్యముగా త్రోసివేసినటువంటి వారుగా కనిపిస్తున్నారు నేటి దినాల్లో విశ్వాసులు. కాబట్టి కొద్దివారేమి, గొప్పవారేమి, ప్రతి ఒక్కరూ సేవకులేమి, అలాగే ఉపదేశకులేమి, బోధకులేమి, విశ్వాసులేమి, ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండి దేవుని స్తుతించి, ఆరాధించి, ఘనపరిచేటువంటి వారుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. దేవుడా, మా యొక్క బ్రతుకులను మార్చయ్యా,
మా జీవితాన్ని మార్చేయ, ఇప్పుడు మీరు అక్కడొస్తే మేము విడవబడితే మా గతి ఏమిటయ్యా అని మనం ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉండాలి. ధనవంతుడు ఏమి తిరిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని తిరుగుతూ 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 కాలయాపన చేస్తూ వచ్చినాడు. కానీ లాజరు దీని పాదాలు పట్టుకొని పరలోక రాజ్యానికి వెళుతూ వచ్చినాడు. ధనవంతుడు కుటుంబాన్ని చూపించి అక్కడ నా యొక్క రక్త సంబంధులు, బంధువులు, సహోదరులు, రక్షణ లేనటువంటి వారు ఉన్నారు, వాళ్ళు కూడా నరకానికి వస్తే ఇలాంటి నాగతి పడితే అని అక్కడ అబ్రహాము గారితో చెప్పినటువంటి సంభాషణ మనం చూస్తే, ఇక అక్కడ వారు వింటే వారి గతి మారుతుంది, లేకపోతే నీలాగే నరక యాతనకి వస్తారు అని ప్రాధేయపడుతున్నారు. కింద ఉన్నటువంటి జనాంగం గురించి, కింద ఉన్నటువంటి ప్రజల గురించి కలత చెందుతున్నాడు. ఎందుకని అక్కడ భరించలేకపోతున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు అక్కడ ఉండవలసిందే, నరకయాతన భరించలేకపోతున్నాడు. అయ్యో నా సహోదరులు ఇక్కడికి వస్తే ఏమిటి, వారి పరిస్థితి ఏమిటి, వాళ్ళు భరించకూడదు, ఇలాంటి శ్రమలు అనుభవించకూడదు, ఇలాగ భయంకరమైనటువంటి ఈ అగ్నిలో ఉండకూడదని ప్రాధేయపడుతున్నాడు. తద్వారా ప్రయోజనం ఏమీ లేదు. మనము దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దేవుని యొక్క ఉపదేశకులు ఉన్నారు, వాక్యం ఉన్నది, సంఘం ఉన్నది, మందిరం ఉన్నది, ప్రతి ఒక్కటి దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు. మన బ్రతుకులు మార్చుకోవటానికి, మన జీవితాన్ని మార్చుకోవటానికి అనేక వసతులు దేవుడు కల్పిస్తూ వచ్చినాడు. ఇంకా మార్చుకోకపోతే, దేవుని రాకడ నిమిత్తము మనం సిద్ధపాటు కలగలేకపోతే ఆ ధనవంతుని మాదిరిగానే మన జీవితం అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. తద్వారా యుగ యుగాలు అక్కడ ఉండవలసిందే, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ యొక్క అంత్య దినాల సంఘము నిష్కలంకమైనటువంటి రక్తముతో కొనబడినటువంటి సంఘముగా దేవుడు ఎప్పుడో తీరుస్తూ వచ్చినాడు. కానీ అది ఉదక స్నానముతో చేయబడినటువంటి సంఘముగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తన యొక్క ఘటనను కాపాడుకుంటూ భయముతో సొంత రక్షణ కాపాడుకున్నటువంటి వారుగా ఉంటే దేవుడు అలాగా ఎప్పుడు వచ్చినా సరే నిన్ను ఎత్తకపోవటానికి దేవుడు సిద్ధముగా ఉంటాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు సిద్ధముగా ఉన్నాడు, కానీ నువ్వు సిద్ధపడి ఉన్నావా? అది ప్రశ్న. మనందరం అలాగా దేవుడు సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నాన్న బట్టి వందనాలు, స్తుతులు చెల్లిసిన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మా గమనానికి తీసుకొచ్చినట్టు ప్రత్యేక లేఖన భాగాన్ని బట్టి వందనాలు. సిద్ధపాటు ప్రభా మేము కలిగినటువంటి వారముగా ఉండటానికి సాయించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది ప్రభా. ఎంత దినాలు, భయంకరమైన దినాలు, రాగడి దినాల్లో ఉన్నాము ప్రభా. సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ భయముతో వణుకుతో రక్షణ కాపాడుకొని ప్రభా మీ యొక్క సమయానికి సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉండి దేవుని యొక్క ప్రభా మీతో వెళ్ళటానికి, మీ అంట రావటానికి మమ్మల్ని సిద్ధపరచండి. మా యొక్క దేహమును, మా యొక్క రక్షణను, మా యొక్క ప్రతీది కాపాడుకునేటువంటి బాధ్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. మా యొక్క జీవితము నిందారహితముగా కనబడటానికి సహాయం చేయండి. తద్వారా వాక్యముతో ఎప్పటికప్పుడు ఉదక స్నానం చేయబడినటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని, మెలకుగా ఉన్నటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని, ఇలాగ వాక్యం ఉన్న ప్రతి ఒక్క కుటుంబాల్లో రక్షణ లేనటువంటి వారు, అలాగే రక్షించబడిన నిర్లక్ష్యంగా జీవిస్తున్నటువంటి వారిని మీరు దర్శించండి. వాక్యంతో మీరు దర్శించండి. ప్రభువుల బ్రతుకులు మార్చండి. ఏ రకరకాలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, కుటుంబంలో ప్రభు ఎటువంటి సమస్యలతో ఉన్నారు, వాళ్ళని దీవించిన, ఆశీర్వదించిన వాళ్ళు బాధలన్నింటిని తొలగిస్తున్నామని, రాకడ నిమిత్తము సంసిద్ధంగా మందను సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.